2016లో జియో రాకముందు చూసుకున్నామంటే ఈ టెలికాం మార్కెట్లో ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా ఇవి మంచి పొజిషన్లో ఉన్నాయన్నమాట. సో వాళ్ళు అప్పుడు రేట్లు కూడా ఎక్కువ పెట్టేవాళ్ళు. 1 GB డేటా మనం తీసుకోవాలంటే ఇంచుమించు ₹250 మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే జియో వచ్చిందో ఇది మొత్తం చేంజ్ అయిపోయింది. 250 కాస్త ₹13 పడిపోయింది. అంటే 1 GB డేటా ₹13కి ఇచ్చారనమాట వాళ్ళు. సో చెప్పాలంటే జియో వచ్చిన కొత్తల్లో చాలా నెలల పాటు నెట్ కూడా ఫ్రీగా ఇచ్చారనమాట జియో. సో దీంతో ఏంటంటే చాలామంది సబ్స్క్రైబర్స్ అంటే ఎయిర్టెల్కి, వొడాఫోన్కి, ఐడియాకి ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ జియోకి అయితే వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు జియోకి పోటీ ఇవ్వాలి కదా. అప్పుడు ఎయిర్టెల్ ఏం చేసిందంటే వాళ్ళ రేట్స్ అయితే 80% వరకు తగ్గించేసింది అనమాట. సో అయినా చాలామంది అయితే జియోకే వెళ్ళిపోయారు. సో చెప్పాలంటే వొడాఫోన్ అలాగే ఐడియా ఆ టైంలో మంచి పొజిషన్లో ఉన్నాయి కదా. నెలకి 20,000 నుంచి 30,000 మంది అయితే సబ్స్క్రైబర్స్ జియోకి, ఎయిర్టెల్కి కన్వర్ట్ అవుతున్నారు. సో ఈ సిచ్యువేషన్కి ఈ వొడాఫోన్, ఐడియా ఎందుకు వచ్చారు? అసలు ఐడియా, వొడాఫోన్ కలవడానికి రీజన్ ఏంటి? అసలు ఈ ఐడియా డౌన్ అవ్వడానికి జియో ఒకటే కారణమా? అలాంటప్పుడు ఎయిర్టెల్ ఎలా జియోని తట్టుకొని నిలబడింది? అసలు కారణం ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయి 2018లో చూసుకున్నామంటే వొడాఫోన్, ఐడియా మెర్జీ ఒక సిమ్గా అయితే జాయిన్ అయ్యాయి అనమాట. ఆ టైంలో చూసుకున్నామంటే 40 కోట్ల మంది అయితే వాళ్ళకి సబ్స్క్రైబర్ బేస్ ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నామంటే 21 కోట్ల మందికి అయితే పడిపోయారనమాట. సో దీనికి రీజన్ చాలామంది ఏమనుకుంటారు, జియో రావడం వల్ల మొత్తం సబ్స్క్రైబర్స్ అంతా జియోకి వెళ్ళిపోయారని అనుకుంటారనమాట. బట్ అప్పుడు జియోకి ఎయిర్టెల్ కూడా పోటీ ఇచ్చింది కదా. సో జియోతో సమానంగా ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ కూడా సో గెయిన్ చేసుకుంటూనే ఉంది. మరి అలాంటప్పుడు ఐడియా, వొడాఫోన్ ఎందుకు సబ్స్క్రైబర్స్ని కోల్పోయింది అనేది పెద్ద క్వశ్చన్గా మారింది అనమాట. సో దీనికి రీజన్ చాలామంది ఏమనుకుంటారు, జియో వల్లే అనుకుంటారు. కానీ జియో వల్ల మాత్రమే కాదు. ఎందుకంటే ఇక్కడ ఐడియా, వొడాఫోన్ తీసుకున్న డిసిషన్స్ కూడా అవి డౌన్ అవ్వడానికి ఒక కారణం అయితే అయ్యాయన్నమాట. సో మనం చూసుకున్నామంటే 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిందనమాట. ఆ టైంలో ప్రభుత్వం ఏం చేసిందంటే టెలికాం సెక్టర్ ఉంటుంది కదా, దాన్ని ప్రైవేట్ కంపెనీస్కి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. సో ఆ టైంలో ఈ టెలికాం స్పెక్ట్రమ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ప్రైస్లో ఉండేది అనమాట. దీంతో ఏంటంటే చాలా వరకు ఈ ప్రైవేట్ కంపెనీస్ అయితే ముందుకు రాలేదు కొనడానికి. ఈ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే ఒక మొబైల్కి సిగ్నల్ రావాలంటే ఒక స్పెక్ట్రమ్ నుంచే వస్తుంది అనమాట. సో దీంతో ఈ స్పెక్ట్రమ్ ఎక్కువగా ఏ కంపెనీ దగ్గర ఉంటే వాళ్ళు మంచి సిగ్నల్ అయితే ఇవ్వగలరు. సో దీనివల్ల వాళ్ళకి మంచి సబ్స్క్రైబర్ బేస్ కూడా వస్తుందన్నమాట. సో అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రైవేట్ కంపెనీస్ ఎవరు రావట్లేదని చెప్పి ఈ ప్రైవేట్ కంపెనీస్తో ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుంది అనమాట. ఏంటంటే సో మీరు ఈ స్పెక్ట్రమ్ అయితే తీసుకోండి, బట్ ఏంటంటే మీకు వచ్చే రెవెన్యూ, యాన్యువల్ గ్రాస్ రెవెన్యూ ఉంటుంది, అంటే సంవత్సరంలో ఆదాయం ఉంటుంది కదా, అందులో ఒక పర్సంటేజ్ గవర్నమెంట్కి అయితే ఇవ్వాలని చెప్పి వాళ్ళైతే ఒక ఒప్పందం అయితే చేసుకున్నారనమాట. సో దీంతో చాలా వరకు కంపెనీస్ కూడా ఓకే ఇది బాగుందని చెప్పి స్పెక్ట్రమ్ తీసుకోవడానికి ముందుకు వచ్చారనమాట. సరే అలానే తీసుకున్నారు. బట్ ఇక్కడ ఏమైందంటే యాన్యువల్ గ్రాస్ రెవెన్యూ కింద టెలికాం సర్వీస్ అండ్ నాన్ టెలికాం సర్వీసెస్ రెండు వస్తాయి. బట్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏమనుకున్నాయి, ఓన్లీ టెలికాం సర్వీస్కి మాత్రమే మేము ఛార్జెస్ అయితే పే చేయాలని చెప్పి వాళ్ళైతే అనుకున్నారనమాట. కానీ గవర్నమెంట్ ఏం చెప్పింది, నాన్ టెలికాం సర్వీస్ కూడా మీరు ఛార్జెస్ అయితే పే చేయాలని చెప్పి గవర్నమెంట్ చెప్పింది అనమాట. సో దీనివల్ల ఏంటంటే చాలా కంపెనీస్ కోర్టుకి అయితే వెళ్ళాయి. చాలా రోజుల వరకు అయితే కోర్టులో కేసు నడిచింది. 2019లో దీనిపైన ఒక తీర్పు వచ్చింది. కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే గవర్నమెంట్ సపోర్ట్గా తీర్పు అయితే ఇచ్చిందనమాట. సో దాంతో మొత్తం టెలికాం కంపెనీస్ అంతా కలిసి గవర్నమెంట్కి చెల్లించాల్సిన అమౌంట్ వచ్చి 1,60,000 కోట్లు ఉందనమాట. సో దీంట్లో ఐడియాకి సంబంధించి 60,000 కోట్ల వరకు అయితే వాళ్ళు డ్యూస్ అయితే చెల్లించాలన్నమాట. ఓకే వీళ్ళు అప్పుల్లో ఉన్నారు, బాగానే ఉంది. కానీ అప్పట్లో కూడా ఐడియా కూడా మంచి పొజిషన్లో ఉంది కాబట్టి సో వీళ్ళు ఒకవేళ మంచి డేర్ స్టెప్ తీసుకొని ఇంకొంచెం వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడైతే మంచి పొజిషన్లో ఉండేదన్నమాట. ఎందుకంటే టెలికాం ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ ఉండాలన్నమాట. 3G నుంచి 4G, 4G నుంచి 5G, 5G నుంచి 6G ఇలా ఎప్పటికప్పుడు వాళ్ళు మార్చుకుంటూనే ఉండాలి. సో ఇక్కడ ఐడియా ఏంటంటే వాళ్ళు తీసుకున్న కొన్ని డిసిషన్స్ వల్ల అది కాస్త డౌన్ఫాల్ అయిందని. ఇప్పుడు జియోని తీసుకోండి. 2020లో ముఖేష్ అంబానీ ఏం చేశాడంటే తన రిలయన్స్ జియోలో 9.99% వాటాని ఫేస్బుక్ అయితే అమ్మేశాడు. సుమారుగా 43,000 కోట్ల ఫండ్స్ అయితే ఆయన తీసుకున్నాడు అనమాట. ఇది కేవలం డబ్బు సంపాదించడమే మాత్రమే కాదు, వ్యాపారం కూడా. ఎందుకంటే అప్పులు ఎక్కువగా ఉంటే కంపెనీ వాల్యుయేషన్ తగ్గుతుంది. కానీ ఫేస్బుక్కి వాటా అమ్మడం ద్వారా ఆయన తన కంపెనీకి 10% కంటే తక్కువ ఓనర్షిప్ కోల్పోకుండా జియో వాల్యుయేషన్ పెరగడానికి అవకాశం కల్పించారనమాట. ఇది 5Gని ఇంట్రడ్యూస్ చేయడానికి అవసరమైన ఫండ్స్ కోసం కూడా ఎంతో ఉపయోగపడింది. 2022లో భారత ప్రభుత్వం 1,50,000 కోట్ల విలువైన 5G స్పెక్ట్రాన్ని ఆక్షన్కి పెట్టింది. అందులో ముఖేష్ అంబానీ 80,000 కోట్లు పెట్టి జియో కోసం 50% 5G స్పెక్ట్రాన్ని కొనుగోలు చేశారన్నమాట. ఇది కేవలం డబ్బు కాదు,
వ్యూహం, విజన్ మరియు భవిష్యత్తు కోసం ఒక దారిగా మారిందనమాట. 2014-15లో ఐడియా మంచి పొజిషన్లో ఉండేదన్నమాట. సో కానీ ఆ సమయంలో వాళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కోసం ఎటువంటి మార్పులు అయితే తీసుకోలేదు. ఆ టైంలో వాళ్ళ షేర్ ప్రైస్ వచ్చి 120కి పైగానే ట్రేడ్ అయ్యేది. అయితే వాళ్ళు అప్పులు తీర్చుకోవడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదన్నమాట. ఆ సమయంలో కొన్ని షేర్లు అమ్మి అప్పులు తీర్చుకుంటే ఈరోజు ఎయిర్టెల్ లాగే జియోకి మంచి పోటీ ఇచ్చేవారు. కానీ ఐడియా కంపెనీ అప్పులు తీర్చడం మానేసి ఆల్రెడీ అప్పుల్లో ఉన్న వడాఫోన్తో కలిసి ఒక సిమ్గా అయితే జాయిన్ అయ్యారన్నమాట. ఈ నిర్ణయం వాళ్ళ భవిష్యత్తుని ఎంతోగా ప్రభావితం చేసాయో మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. 2015లో 120కి పైగా ట్రేడ్ అయిన ఐడియా కంపెనీ షేర్ ఇప్పుడు ₹6 పడిపోయింది అనమాట. ఫ్యూచర్లో ఈ కంపెనీ ఉంటుందో లేదో అని కూడా అనుమానంగా మారింది. ప్రపంచంలోని ఏ బ్యాంక్ అయినా మంచి వాల్యుయేషన్ ఉన్న కంపెనీకి మాత్రమే లోన్ ఇవ్వాలనుకుంటుంది. కానీ అప్పుల్లో ఉన్న వడాఫోన్ ఐడియాకి ఎలాంటి మద్దతు ఉండదు. అందుకే జియో, ఎయిర్టెల్కి ఎటువంటి పోటీ ఇవ్వలేకపోతుంది అనమాట ఐడియా, వడాఫోన్. అయితే అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీని కాపాడేందుకు కొన్ని ప్రపోజల్స్ అయితే తీసుకువచ్చింది. స్టాక్ మార్కెట్లో ఐడియా షేర్ ₹10 దగ్గర స్టెబిలైజ్ అయితే వడాఫోన్ ఐడియాలో 33% షేర్ని గవర్నమెంట్ తీసుకుంటుందని ప్రకటించింది అనమాట. అంటే అప్పు తీర్చలేకపోతున్న వడాఫోన్ ఐడియా వారి వాటా నుంచి గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ చెల్లించకుండా ఉండబోతుంది. ఇది ఇండియన్ టెలికాం ఇండస్ట్రీకి ఎంత కీలకమో అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం అనుకోవచ్చు అనమాట, సో మరి ఎయిర్టెల్ ఎలా జియోకి పోటీ ఇస్తుందని అనుకోవచ్చు. జియో ఓన్లీ టెలికాం కంపెనీ మాత్రమే కాదు, జియో ఒక పెద్ద టెలికాం ఎకోసిస్టమ్ అయితే క్రియేట్ చేసింది. లైక్ ఏంటంటే జియో నెట్ కావచ్చు, జియో మ్యూజిక్, జియో సినిమా, జియో న్యూస్, జియో హెల్త్, ఇలా రకరకాల యాప్స్ అయితే వాళ్ళు క్రియేట్ చేశారనమాట. అంటే ఒకటి పోతే ఇంకొకటి, ఒకటి పోతే ఇంకోటి, ఇలా మొత్తం సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళు ఆకర్షించడానికి ఇలా డిఫరెంట్ యాప్స్ అయితే క్రియేట్ చేశారనమాట. లైక్ యాపిల్ లాగా అనమాట. యాపిల్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకో, లైక్ ఫోన్ తీసుకున్నాం అనుకో, సో దాని తగ్గట్టే హెడ్ ఫోన్స్ కావచ్చు, దాని తగ్గట్టే ట్యాబ్ కావచ్చు, లేదంటే బ్లూటూత్ కావచ్చు, ఇలా రకరకాల వాళ్ళ ప్రోడక్ట్స్ వాడడం కోసమే సో కొన్ని అయితే వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. సో జనాలు కూడా ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అలానే ఎయిర్టెల్ కూడా ఏం చేసిందంటే జియోకి పోటీ ఇవ్వడం కోసం అని చెప్పి సేమ్ ఇలానే డిఫరెంట్ యాప్స్ అయితే క్రియేట్ చేసింది అనమాట. సో లైక్ ఏంటంటే జియో మ్యూజిక్ అనుకోండి, అలాగే ఎయిర్టెల్ వింక్ మ్యూజిక్ కావచ్చు, లేదంటే ఫైబర్నెట్కి ఎయిర్టెల్ ఫైబర్నెట్ కావచ్చు, అలాగే జియో టీవీకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ కావచ్చు, ఇలా డిఫరెంట్గా ఈ జియోకి సంబంధించి యాప్స్ని వాళ్ళు కూడా ఇంకొక టైప్ ఆఫ్ యాప్స్ని అయితే క్రియేట్ చేశారనమాట. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళు హోల్డ్ చేయడానికి మంచి ప్లాన్ అయితే క్రియేట్ చేశారు. సో దీంతో ఎయిర్టెల్ కూడా జియోకి మంచి పోటీ అయితే ఇచ్చింది. సో ఈ పోటీ వల్ల ఎయిర్టెల్కి లాభాలు వస్తున్నాయి, కానీ వడాఫోన్ ఐడియా మాత్రం ఇలాంటి ఎకో సిస్టమ్ని సృష్టించలేకపోయింది. సో అందుకే ఎయిర్టెల్ జియోని తట్టుకొని వాళ్ళైతే నిలబడలేకపోతున్నారు. 2015లో చూసుకున్నాం అనుకోండి, ఎయిర్టెల్, వడాఫోన్ మంచి పొజిషన్లో ఉన్నాయి. వాళ్ళే ఆ టైంలో మంచి ప్లాన్స్ కానీ మంచి డిసిషన్ తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఈ టైంకి జియోకి, ఎయిర్టెల్కి అయితే వాళ్ళు పోటీ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు చూసుకున్నామంటే టెలికాం మార్కెట్లో ఓన్లీ జియో, ఎయిర్టెల్ మాత్రమే పోటీ పడుతున్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ జియో ఒక ప్లాన్ క్రియేట్ చేసింది అనుకోండి, ఎయిర్టెల్ కూడా సేమ్ ఆల్టర్నేట్ ప్లాన్ అయితే క్రియేట్ చేస్తామన్నమాట. వాళ్ళు మాట్లాడుకొని ప్లాన్స్ పెంచే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అదే మార్కెట్లో ఎక్కువగా పోటీ ఉండింది అనుకో, లైక్ వడాఫోన్ కానీ, లేదంటే ఐడియా కానీ, లేదంటే వీళ్ళిద్దరు కలిసి ఒక సిమ్గా జాయిన్ అయ్యారు కదా, ఆ సిమ్ కానీ మార్కెట్లో మంచి పొజిషన్లో ఉంటే అప్పుడు ఏంటంటే పోటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో రేట్స్ పెంచాలన్నా కూడా కొంచెం ఆలోచిస్తారనమాట. సో దీనివల్ల ఏంటంటే సబ్స్క్రైబర్స్కి కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు పోటీ లేకపోతే మాత్రం వాళ్ళు ఎంత పెంచిందే అంత సబ్స్క్రైబర్స్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో మరి చూడాలి ఫ్యూచర్లో ఒకవేళ వీళ్ళు కానీ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్కి వస్తారా, లేదంటే పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయి ఎయిర్టెల్లోనో లేదంటే జియోలోనో మొత్తం విలీనం అవుతారనేది చూడాలి. సో ఆల్రెడీ గవర్నమెంట్ అయితే హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని కొంచెం 5Gని బాగా వాళ్ళు ఎక్స్పాండ్ చేసి, అలాగే రాబోతున్న 6G పైన కూడా వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం సో ఫ్యూచర్లో ఉన్న మంచి సబ్స్క్రైబర్ బేస్ అయితే వాళ్ళు క్రియేట్ అవుతుంది. సో చూద్దాం మరి అసలు ఐడియా, వడాఫోన్ ప్లాన్స్ ఎలా ఉన్నాయనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.